దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు, మంచి వర్తమానాలు ఇవన్నీ కల్వరి మినిస్ట్రీ ద్వారా మీకు అందించబడ్డానికి కేవలం ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మన కుటుంబాలని, మనల్ని ఏ స్థితిలో ఉన్నారు? దిగులుతో ఉన్నారా? బాధలు ఉన్నారా? చింతలు ఉన్నారా? ఏదైనా సమస్యలు ఉన్నారా? నిరీక్షణ లేకుండా ఉన్నారా? కృంగుదల్లో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకే ఒక్క మాట బైబిల్లో, రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి ఒక్కసారి నీ హృదయంలో చోటు, నీ జీవితంలో చోటిస్తే ఆయన నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చి నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు చదువుదాం ఒక మాట చూడండి, అద్భుతమైన మాట. 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారంలో నేను ఉత్సాహదని చేయించు బలులు అర్పించేదాను. ఇప్పుడు నీకు ఏది చుట్టుకొని ఉంది? అప్ప, రోగమా, బాధ, నింద, గాయాల, శ్రమల, కోర్టు కేసుల, మనుషుల, ఆత్మీయ దిగజారిన స్థితి, ఏది ఇప్పుడు నేను చుట్టుకొని ఏది ఉందో దానికంటే నీ తల పైకి ఎత్తబడుతుందట. నువ్వు ఆనందధ్వని చేస్తావట నీ గుడారంలో, నీ కుటుంబంలో. ధైర్యం తెచ్చుకో. దేవుడిని నమ్మిన వారిని సిగ్గుపరచడు ఆయన. ఈరోజు నీ స్థితి ఎలా ఉందో, ఈ పరిస్థితులు ఎలా ఉన్నా అన్నిటినీ పక్కకు పెట్టి ప్రభు వాగ్దానం నమ్ము. శత్రువుల నుండి నేను పైకెత్తేదను, ఆనందధ్వని చేసేదవు. ఈరోజు వాగ్దానం. అటు ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రభు వైపు చూడండి. చక్కటి ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, నానావిధ రోగాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాలు, ఒత్తిడులు, సమస్యల నుండి విడిపించి, అప్పు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి విడిపించి, నూతన కృపతో, నూతన బలంతో నింపండి, వర్ధల చేయండి. ఇప్పుడు ఎవరికి శత్రువు చుట్టుకున్న దానికంటే తలపైకెత్తమని ప్రార్థన చేస్తూ ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ఇచ్చి శుభకరమైన ఆనవాళ్ళు కనపరచండి. గొప్ప కార్యాలు చేయండి. చీకటి మేఘములను తరలించండి. అద్వితీయ దేవ, సత్యదేవుడు అని ప్రతి కుటుంబం గుర్తెరిగినట్టు అద్భుతం చేసి కల్వరి మినిస్ట్రీలో, అన్ని సంఘాల్లో, నాయన ప్రపంచంలో ఒక ఉజ్జీవముని, ఒక పరిశుద్ధాత్మ కుమ్మరింపుని, జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి సాయం చేసి, అయ్యా మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా 6, 7, 8 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్ రండి కుటుంబాలుగా. 3 దినములు ఇక్కడ పాలు పొంది, మరి 7వ తారీఖు సాయంత్రం బ్యాప్టిజాలు, 8 ప్రభు సంస్కారారాధన, శనివారం కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో కూడా స్వస్థత కూడిక ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 9 ఆదివారం ఆరాధనలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, 17, 18, 19 3 రోజులు బెంగళూరు, కేఆర్ పురం బెంగళూరు ప్రార్థన చేయండి. మీ ఐటీఐ గ్రౌండ్స్ అది. ప్రభు అద్భుతంగా ఆ 3 రోజులు జరిగించాలి. అంతేకాక చేరితి నిన్నే, నీ చేతి కార్యములు, వాక్యమే శరీరధారి, నీతి సూర్యుని రెక్కల కింద పాటలు వినండి, చూడండి, ఆత్మీయ బలం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.